సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ కార్లు తరలిస్తున్న కంటైనర్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ కార్ల తయారుస్తున్న కంటైనర్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగానంద్ రెడ్డి. రాజేంద్ర, హైదరాబాద్ ముంబై నుండి హైదరాబాద్ కు సంబంధించి టాటాకు సంబంధించిన నెక్సాన్ కార్లను తరలిస్తున్న ఒక కంటైనర్ జహీరాబాద్ బైపాస్ రోడ్ చేరుకోగానే అకస్మాత్తుగా కంటైనర్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపుగా 8 కార్లు పూర్తిగా అగ్నికి అవుతయ్యాయి. వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో మంటలు నాపారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో ఆ కంటైనర్ డ్రైవర్ కూడా గాయాల పాలయ్యాడు. ఆ గాయాలు అతన్ని ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కారులో ఏదైనా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ లాంటిది కారణం కానీ ఈ ప్రమాదం సంబంధించినట్టు పోలీసులు తాత్కాలికంగా భావిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం అసలు ఏ విధంగా ఏం జరిగింది, కంటైనర్ ఎందుకు కాల్చింది అనేది కారణాలు తెలియాల్సి ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ యోగానంద్ రెడ్డి. అక్కడ శక వస్తుంది, శక.